నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. ఇది మాఘమాసం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి తిథిని మనం వసంత పంచమి అని, శ్రీ పంచమి అని పిలుస్తాం. ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి బట్టి పిల్లల చేత లేకపోతే పిల్లల దగ్గర లేకపోతే వారి పేరు మీద మీరు అయినా అందరికీ దానం చేయండి. అంటే ఏం దానం చేయాలంటే ఒక పుస్తకము, పెన్ను లేకపోతే పెన్సిలు, బలపం, పలక అంటే చదువుకోవడానికి సంబంధించినటువంటి వస్తువులను. ఈ రోజున దానం చేయడం వలన పిల్లలకి చదువు బాగా వస్తుంది. మనకి ఏది కావాలో అది దానం చేయాలి. ఇంకొకటి దానం చేసేటప్పుడు నాకే ఉంది, నేనే ఇస్తున్నాను అనుకోకూడదు. తీసుకునేవారు ఉంటేనే మనం ఇవ్వగలుగుతాం. అంతేకాకుండా చాలా వినయంగా నేను భగవంతునికి సమర్పిస్తున్నాను అన్నటువంటి మంచి భావన మనసంతా నింపుకొని ఈ రోజున మనం పుస్తకాలు, పెన్నులు దానం చేయొచ్చు. ఇంకా మీకు వీలైతే అంటే ఎవరైనా లేని వారికి, అనాథలకు అలా తెల్లటి ఆహార పదార్థాలు అంటే పాలతో చేసినటువంటి స్వీట్స్ లేకపోతే పాలు, పెరుగు, బియ్యం ఇలా ఏవైనా సరే అనాథ శరణాలయంలో కానీ, వృద్ధాశ్రమంలో కానీ, ఎవరైనా లేని వారికి కానీ పిల్లల పేరు మీద మనసులో తలుచుకొని వారికి పంచిపెట్టినట్లయితే వారిని దైవ స్వరూపంగా భావించి పంచిపెట్టినట్లయితే కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షం బాగా కలుగుతుంది. కాబట్టి